జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. సాయంత్రం పూట ఈ తప్పులు చేస్తే ఎంత సంపాదించినా ఆ ఇంటికి దరిద్రమే. చాలామంది చేసే తప్పులు ఇవే. సంధ్యా సమయానికి చాలా విశిష్టత ఉంటుంది. సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత దేవతలు భూమిపై సంచరిస్తారన్నటువంటిది మన హిందూ ధర్మంలో నమ్మకం, విశ్వాసం. కాబట్టి సాయంత్రం పూట తెలిసి తెలియక కొన్ని తప్పులు చేయకూడదు. సాయంత్రం పూట చేసే కొన్ని తప్పులు మన ఇంటికి కష్టాలు తెచ్చిపెడతాయి. సూర్యాస్తమయం తర్వాత ఏ నియమాలు పాటించాలి, ఎలాంటి తప్పులు చేయకూడదు అన్నటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈ వీడియోకి జై శ్రీమన్నారాయణ అని కామెంట్ చేయండి. సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంట్లో ఎవరు కూడా సర్వసాధారణంగా నిద్రపోకండి. సాయంత్రం పూట ఇంట్లో నిద్రపోతే ఆ ఇంటికి దరిద్రం పడుతుంది. మీ ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీదేవి కూడా ఉండటానికి ఇష్టపడదు, వెళ్ళిపోయే పరిస్థితి. సాయంత్రం చీకటి పడ్డాక ఇల్లు ఊడ్చి చెత్తను బయట పడేయకండి. అలా చేస్తే ఇంట్లో ఉన్నటువంటి ఐశ్వర్యం ఆవిరైపోతుంది. అలాగే చీకటి పడ్డాక అద్దంలో ముఖం చూసుకోవటం, ఎలా ఉన్నామో అట్లాంటివి చేయకండి. దీనివలన ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. అలాగే సూర్యాస్తమయం తరువాత ఇంట్లో ఉన్న పెరుగును ఎవరికి కూడా ఇవ్వకండి. పెరుగు శుక్రగ్రహానికి సంకేతం. కాబట్టి సాయంత్రం పూట ఎవరైనా పెరుగు ఇస్తే మీ కుటుంబంలో సుఖ సంతోషాలు దూరం అవుతాయి. అలాగే సాయంత్రం పూట ఉప్పును కొనుక్కోకూడదు, కొని తెచ్చుకోకూడదు. ఇంట్లో ఉన్నటువంటి ఉప్పు ఎవరికి కూడా ఇవ్వకూడదు. దీనివలన అలా చేస్తే ఇంటికి అప్పుల సమస్యలు పెరిగిపోతాయి. ఉప్పు, పసుపు, చింతపండు, ఈ 3 వస్తువులు కూడా లక్ష్మీదేవికి సంబంధించినవి కదండి. కాబట్టి సాయంత్రం పూట ఈ వస్తువుల్ని దానం చేస్తే ఇంట్లో అప్పులు ఎక్కువగా అవుతాయి. ఆ వస్తువులను ఎవరికి కానీ అప్పుగా కూడా లేదా దానంగా కూడా ఇవ్వకూడదండి. ముఖ్యంగా సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటలు ఈ వ్యవధి, ఈ మధ్య కాలంలో ఇంట్లో ఆహారం తీసుకోకండి, తినకండి. అలాగే సాయంత్రం సంధ్యా సమయంలో ఇంటి ప్రధాన తలుపులు తెరిచి ఉంచండి. ప్రశాంతంగా ఉంటుంది, మంచి గాలి వస్తుంది, లక్ష్మీదేవి కూడా సంతోషంగా అనుగ్రహించి వస్తుంది. ఇంటి గుమ్మం ముందు తలుపు మూసేసి ఉంచితే మీ ఇంటి ముందుకు వచ్చినటువంటి లక్ష్మీదేవి రాకుండా వెళ్ళిపోతుంది. మరి సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటిని చీకటిగా కూడా ఉంచుకోకండి. ఇల్లు చీకటిగా ఉంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెట్టేస్తుంది. మరి ప్రతిరోజు సాయంత్రం ఒక 10 నిమిషాల పాటు భక్తి పాటలు వినటం, లేదా ధ్యానం చేసుకోవటం, జపం చేసుకోవటం, ఇట్లాగా దేవుని మంత్రాలు చదువుకోవటం, ఇలా చేస్తే కుటుంబంలో నష్టాలు అనేవి ఉండవు. విపరీతమైనటువంటి అప్పుల సమస్యలతో బాధపడేవారు ప్రతి సోమవారం సాయంత్రం శివాలయంలో నెయ్యి దీపం వెలిగించండి. మీ అప్పుల బాధలన్నీ కూడా వెంటనే తీరిపోతాయి. అలాగే ఇక ఎవరైతే నరదిష్టి ఎక్కువ సమస్యతో బాధపడుతున్నారో, ఎక్కువగా ఉంటుందో, అలాంటి వాళ్ళు సాయంత్రం పూట ఉప్పుతో దిష్టి తీసుకోండి. భయంకరమైనటువంటి నరదిష్టి, ఈ నరఘోష ప్రమాదం అట్లాంటిది వెంటనే తొలగిపోతుంది. మరి ప్రతిరోజు సాయంత్రం సమయంలో కనకదార స్తోత్రం చదివితే ధనప్రాప్తి కలుగుతుంది, దైవానుగ్రహం పూర్తిగా కలుగుతుంది. మరి ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో ఇంటి గడప పైన పసుపు నీళ్లు చిలకరించి ఇంటి గుమ్మం ముందు 2 నెయ్యి దీపాలు వెలిగిస్తే శ్రీ మహాలక్ష్మీదేవి వెంటనే అనుగ్రహించి ఇంట్లోకి అడుగు పెడుతుంది. మరి సాయంత్రం పూట తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారంటారు. కాబట్టి ఈ సమయంలో చెడు మాటలు పలకడం మానేయండి. మంచి మాటలు మాట్లాడండి, మంచి చెప్పండి, మంచి చేయండి. అలాగే శుభం కలుగుతుంది. ఉదయం చేసేటటువంటి పూజల కన్నా, ఉదయం చాలామంది చేయలేరు, అయితే ఆ పూజల కన్నా సాయంత్రం పూజలు ఎక్కువ రెట్టింపు ఫలితాన్ని ఇస్తుందంటారు. కాబట్టి ఉదయాన్నే దీపారాధన చేయలేనటువంటి వాళ్ళు సాయంత్రం పూట పూజ గదిలో దీపం వెలిగించండి. ఆ ఇంట్లో ఉన్నటువంటి కష్టాలు త్వరగా తీరిపోయి ప్రశాంతత ఏర్పడుతుంది. కోరిన కోరికలు ధర్మబద్ధమైనటువంటివి నెరవేరుతాయి. ఇక సాయంత్రం పూట ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తల దూవుకోకండి. తల దూవితే ఇంట్లో వెంట్రుకలు రాలిపోతాయి. రాలి పడితే ఆ ఇంటికి సంపద తరిగిపోవడమే కాకుండా అశాంతి ఏర్పడుతుంది, దరిద్రం పడుతుంది. సాయంత్రం పూట ఒళ్ళు విరుచుకోవడం కూడా చేసుకోకండి. ఇంటి గుమ్మానికి కట్టినటువంటి నిమ్మకాయలు, బూడిద గుమ్మడికాయని సాయంత్రం పూట మార్చకండి. ఇక సాయంత్రం సమయంలో
వేళ జుట్టు కత్తిరించుకోవడం, గోళ్ళు కత్తిరించుకోవడం ఇట్లాంటివి చేయకండి. అలా చేస్తే కుటుంబంలో అనారోగ్య సమస్యలు పెరిగిపోతాయి. ఇక సాయంత్రం చీకటి పడ్డాక బట్టలు ఉతుక్కోవడం, అట్లాగే ఇంటి ముందు బట్టలు ఆరేయడం, దీనివలన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుందండి. బాగా డబ్బు సంపాదించి గొప్ప స్థాయికి ఎదగాలంటే ప్రతినిత్యము గోమాతకు అరటిపళ్ళు తినిపించండి. గోవుని ఎంత పూజిస్తే అంత ఐశ్వర్యం కలుగుతుంది. అలాగే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవికి నైవేద్యంగా పటిక బెల్లం నివేదించండి. మీ ఇంట్లో ధనానికి కొదువు ఉండదు, విపరీతంగా పెరుగుతుంది. ముగ్గులో లక్ష్మీదేవి నివసిస్తుంది అంటాం కాబట్టి ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి. అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పూజ గదిలో కుబేర ముగ్గు వేస్తే ఇక పట్టిందల్లా బంగారంగా అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యంగా ఆడవారు సాయంత్రం పూట ఇంట్లో ఏడవకండి. దీనివలన మీ కుటుంబంలో కష్టాలు ప్రారంభమవుతాయి. అలాగే భార్యాభర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్రం పూట గొడవలు పడకండి. ఇంకా ఎవరైతే విపరీతమైనటువంటి డబ్బు సమస్యలు, అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ప్రతిరోజు సాయంత్రం తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించి నమస్కారం చేయండి. ఈ విధంగా చేస్తే ఆర్థిక సమస్యలన్నీ కూడా నెరవేరుతాయి, తొలగుతాయి. అలాగే గోమాతను పూజిస్తే సకల శుభాలు కూడా కలుగుతాయి. శని దోషాలతో ఇబ్బంది పడేటటువంటి వారు ప్రతి శనివారము సాయంత్రం సమయంలో రావి చెట్టుకు ప్రదర్శనలు చేయండి. బాధలు తొలగుతాయి. దివ్యమైనటువంటి సమయం. ప్రతిరోజు సాయంత్రం శివుని ముందు ఒక చిన్న దీపం వెలిగిస్తే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి. బోలాశంకరుడు కదా, ధర్మబద్ధమైనటువంటి కోరికలు తీర్చేస్తాడు. మీ ఇంట్లో ఖర్చులు పెరుగుతుంటే ఒక పసుపు రంగు వస్త్రంలో కర్పూరం మూటగట్టి మీ బీరువాలో పెట్టుకోండి. ఇంట్లో ఖర్చులు తగ్గి అప్పటి నుంచి ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరి ఇంటి ముందు కూడా ఖచ్చితంగా గుమ్మడికాయ ఉండాలండి. తద్వారా మీ ఇంటికి ఎలాంటి ఆపదలు రాకుండా ఉంటాయి. మీ ఇంట్లో అనుకోకుండా ముంగేసికాయ కనిపిస్తే మీకు ధనలాభం కలిసి రాబోతుందని అర్థం. మరి ప్రతిరోజు కూడా పక్షులకు ఆహారంగా బియ్యం గింజలు వేయండి. మీరు కోరుకున్నటువంటి ఉద్యోగం ప్రాప్తిస్తుంది. ఇక పనుల్లో పదే ఆటంకాలు ఎదురవుతుంటే మంగళవారం ఆంజనేయ స్వామికి ఒక మంగళవారం పూజ చేయండి. మీ పనుల్లో ఆటంకాలు లేకుండా విజయాలు సాధిస్తారు, స్వామి అనుగ్రహాన్ని పొందుతారు. ఇక చదువుకునేటటువంటి విద్యార్థులు ఏదైనా ఒక సోమవారం నాడు శివలింగం పైన బిల్వపత్రాలు పెట్టి శివుడికి నమస్కారం చేసుకుంటే తెలివితేటలు, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, చదువులో ముందంజలో ఉంటారు. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఆవు పాలతో శివలింగాన్ని అభిషేకం చేస్తే మంచి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. ఇక సాయంత్రం పూట ఎవరికి కూడా డబ్బులు అప్పుగా ఇవ్వకండి. సాయంత్రం పూట చెట్లు నిద్రిస్తాయి కాబట్టి సాయంత్రం చెట్లు ఆకులను కూడా కోయకూడదు. మీ ఇంట్లో తరచూ కష్టాలు ఏర్పడుతుంటే ప్రతి బుధవారం గణపతి ఫోటో ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగించండి. మీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి. ఆడవారు ప్రతి మంగళవారం నాడు కాళ్ళకు చేతులకు గోరింటాకు పెట్టుకుంటే దీర్ఘ సుమంగళ యోగం కలుగుతుంది. మరి మీ ఇంట్లో ఉంటే ప్రతిరోజు ఈ శంఖం ఏమైనా ఉందనుకోండి, శంఖం ఊదండి. ఆ శంఖం ఊదడం వలన దుష్ట శక్తులన్నీ కూడా ఇంట్లో ఉన్నటువంటివి బయటికి పోతాయి. అలాగే ప్రతిరోజు కూడా సాయంత్రం సాంబ్రాణి పొగ వేస్తే ఇంట్లో కష్టాలు ఏర్పడకుండా ఉంటాయి, ప్రశాంతత ఉంటుంది. అలాగే వ్యాపారాలు చేసేటటువంటి వారు ప్రతి ఒక్కరు షాపులో కూడా సాంబ్రాణి పొగ వేయండి. వ్యాపారంలో దిష్టి ఉండదు, లాభాలు కలుగుతాయి. మరి అత్యంత శక్తివంతమైనటువంటి దీపాలలో ఐశ్వర్య దీపం ఒకటండి. ప్రతి శుక్రవారం రాళ్ల ఉప్పుతో ఐశ్వర్య దీపం వెలిగిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఇక డబ్బు సమస్య లేకుండా హాయిగా ప్రశాంతతగా ఉంటారు, కలిసి వస్తాయన్నీ కూడా. అలాగే రాహుకాలం దీపాలకు చాలా శక్తి ఉంటుంది. దుర్గాదేవి ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తుంది. భయంకరమైనటువంటి నరదిష్టి దోషాలతో ఇబ్బంది పడేవారు ప్రతి శనివారం నీటిలో ఉప్పు వేసుకొని స్నానం చేస్తే నరదిష్టి మొత్తం తొలగిపోతుంది. ప్రతి ఒక్కరూ మీ ఇంటి గుమ్మం బయట ఒక చిన్న అద్దం ముక్కలు పెట్టుకోండి. మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉంటాయి. అలాగే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఖచ్చితంగా ఒక నెమలేక ఉండాలి. ఇంట్లో నెమలేకలు ఉంటే ఇంటికి దోషాలు లేకుండా ఉంటాయి. ఇక ముఖ్యమైనటువంటి పని కోసం బయటికి వెళ్ళేటప్పుడు ఒక చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకొని తిని వెళ్ళండి. వెళ్ళినటువంటి పనులన్నీ కూడా ఖచ్చితంగా ఆ పనుల్లో విజయం సాధిస్తారు.
వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వారు ప్రతి మంగళవారం సాయంత్రం సమయంలో సుబ్రహ్మణ్య స్వామి ముందు దీపం వెలిగించి నమస్కారం చేయండి. వివాహంలో ఎటువంటి ఆటంకాలు కూడా లేకుండా తొలగుతాయి. ఏదైనా గురువారం నాడు పేదలకు పసుపు రంగు వస్త్రాలను దానంగా ఇవ్వండి. జాతకంలో కుజదోషం ఉన్నవారు ఏదైనా మంగళవారం పేదవారికి కందులు దానం చేయండి. ఇంకా శత్రు బాధలు, కోర్టు బాధలు ఇట్లాంటి సమస్యలతో ఇబ్బంది పడేటటువంటి వారు ప్రతి శనివారం నల్ల కుక్కకు ఆహారంగా రొట్టెలు పెట్టండి. శత్రు బాధలు లేకుండా అలాగే కోర్టు సమస్య నుండి త్వరగా బయటపడతారు. ఈ విధంగా కొన్ని నియమాలు పాటిస్తే జీవితంలో ఎలాంటి కష్టాలు ఉన్నా సరే ఇట్టే తొలగిపోతాయి. ప్రశాంతత ఏర్పడుతుంది, హాయిగా ఉండేటటువంటి విధంగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం.